దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కానీ మన దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఒక్కో కరోనా కేసు కూడా లేదు. ఇంతకీ ఎక్కడుంది ఆ ప్రదేశం? కేంద్రపాలిత ప్రాంతమైన ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. భారత్లో ఫిబ్రవరి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. ఇప్పటి వరకు లక్షద్వీప్లో కరోనా పాజిటివ్ అన్న మాటే వినపడలేదు. దానికి కారణం అక్కడ ప్రభుత్వ యంత్రాంగం సమర్థతే. లక్షద్వీప్ జనాభా 64,473. అందుబాటులో ఉన్న ఆసుపత్రులు మూడంటే మూడే. దాంతో నివారణ చర్యలపైనే అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాజధాని కావరట్టికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచడమే కాదు, వారికి తప్పనిసరిగా క్వారంటైన్ విధిస్తున్నారు. లక్షద్వీప్లోకి రావాలనుకునే వారిని కేరళలోని కొచ్చి రేవు పట్టణంలో 2 వారాల పాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు అధికారులు. లక్షద్వీప్కు ప్రధాన రవాణా కొచ్చి నుంచే జరుగుతుంది కాబట్టే ఇక్కడ నుంచే కరోనా నివారణ చర్యలు మొదలవుతున్నాయి. కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థితికి చేరిందని తెలియగానే లక్షద్వీప్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లోపలికి ఎవరిని అనుమతించకుండా కరోనాను ఆమడ దూరంలో నిలిపివేసింది. ఓవైపు భారత్ ప్రధాన భూభాగం సహా ఇతర ప్రాంతాల్లో కేసులన్నీ కలిపి 10 లక్షలు దాటినా ఈ చిన్న ద్వీప సమూహంలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొదట్లో 61 మందికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. కరోనాపై పోరాటంలో లక్షద్వీప్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడిక్కడ స్కూళ్లు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం ఓకే అంటే చాలు బడిగంటలు మోగనున్నాయి.